బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థులకు ఈ నెల 18వ తేదీన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీ ఫామ్లు అందజేయనున్నారు. అంతేకాకుండా ఎన్నికల ఖర్చుల నిమిత్తం అభ్యర్థులకు నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అందించనున్నారు. అనంతరం అదే రోజు జరిగే సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టాలని పిలుపు ఇవ్వనున్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్పై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక ఈ నెల 18న బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బీ ఫామ్లు అందజేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ రోజున ఏ కార్యక్రమాలు ఇంకా నిర్వహించనున్నారు? గుడ్ ఈవినింగ్ శాలిని. ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ముఖ్యంగా పార్టీ అభ్యర్థులకి ఏదైతే 17 లోక్సభ స్థానాల్లో పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో పార్టీ నియమావళి అనుసారం ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చొప్పున 17 మంది అభ్యర్థులకు కూడా ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చొప్పున ఈరోజు చెక్కులను కూడా అందజేస్తారు. తర్వాత మొత్తం కూడా ఈ సమావేశంలో 17 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు మిగతా ఎంపీలు, మిగతా ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు దాదాపు ఒక 250 నుంచి 300 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చిన ప్రతినిధులందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసి సుదీర్ఘంగా ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు. దాని తర్వాత చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి మద్దతుగా చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. దానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈరోజు జహీరాబాదు మరియు మెదక్ పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్, తర్వాత వెంకట్రామరెడ్డిలకు గెలుపు కోసం మద్దతుగా మరికాసేపట్లో సుల్తాన్పూర్, జోగిపేట దగ్గరలోని సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభను 1,00,000 మందితో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సభకి కేసీఆర్ హాజరవుతున్నారు. మరికొన్ని సభలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే నెల 18వ తేదీన ఎంపీ అభ్యర్థులతో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు అందరూ కూడా కలిపి భారీ విస్తృత సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ విస్తృత సమావేశంలో బస్సు యాత్రపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ బస్సు యాత్రపై కూడా క్లారిటీ వచ్చేది. దాంతోపాటు కొంతమంది ప్రచార కర్తలను కూడా నియమించే అవకాశం ఉంది. కేటీఆర్, హరీష్ రావు, ఇంకా ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ జిల్లాలతో పాటు సెంట్రలైజ్డ్గా తిరిగేందుకు కూడా కేటీఆర్, హరీష్ రావులు కూడా కొంత ఎక్కువ రిస్క్ తీసుకొని ఈరోజు తిరిగే అవకాశం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వెంటాడుతున్న విషయాన్ని మొత్తం కూడా బస్సు యాత్రల ద్వారా నియోజకవర్గాల్లో కూడా, జిల్లా కేంద్రాల్లో కూడా ఎక్కడెక్కడ ఎండగట్టాలని చెప్పి ఓవైపు మండుతున్న ఎండలు, తాగునీరు, సాగునీరు లేక అల్లాడుతున్న జనము, తర్వాత పంటలు ఎండిపోయి రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ పొలం బాట పట్టారు. ఒక 2-3 విజిట్లు కూడా చేసి రైతులను ప్రత్యక్షంగా కలిసి నేరుగా వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా రేపు సమావేశంలో మరికొంత క్లుప్తంగా నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఎన్నికలకు సంబంధించిన ప్రచార సరళి ఏ విధంగా ఉంటుంది, రోడ్ షో, బస్సు యాత్రలు కానీ ఇంకితర రోడ్ షోలు కానీ ఏ విధంగా ఉంటాయనేది మాత్రం చాలా క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ రామ్. పశ్చిమ గోదావరి జిల్లాలోని